ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 18వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ అనేది సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డిస్ నెగిటివ్గా ఉంది. మనకి ఇక్కడ ఓవర్వ్యూ ఏం చెప్తుందంటే బ్యాంక్స్లో కొంత ప్రెషర్ అనేది కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ అనేది ఫ్లాట్గా ఉంది, ఫ్లాట్ టు పాజిటివ్. విప్రో కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. ఐటీ ప్యాక్లో కొంత రిలీఫ్ ర్యాలీ, మేబీ స్మాల్ పుల్ బ్యాక్ అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజున ఈ స్పీచ్ అనేది మనం వినాల్సి ఉంటుంది. అయితే ఈరోజు ఫ్రెండ్స్ చైనాకు సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. జీడిపి పాజిటివ్గా ఉంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వచ్చేసరికి నెగిటివ్గా ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్యాన్ లిస్ట్లో బలరామ్ చిమ్నీస్ ఉంది, డెల్టా కార్ప్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఈరోజు ఐసిఐసిఐ ఐజిఐ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఆ యొక్క స్టాక్లో మనకేంటంటే వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బై చేశారు, బట్ నిన్నటి రోజునైతే 533 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. డిఐఎస్ అయితే 269 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. సో నెట్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 263 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ నెగిటివ్గా ఉన్నారు, వెరాజ్ ఫ్రెండ్స్ క్లయింట్ అండ్ డిఐఎస్ పాజిటివ్గా ఉన్నారు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి 28th ఏప్రిల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి 18,000 దగ్గర కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. 17,800 దగ్గర అండ్ 17,700 దగ్గర కూడా హెవీగా కాల్స్ అయితే సెల్ చేసి పెట్టారు. నిన్న అయితే ఫ్రెండ్స్ అన్నీ కూడా కాల్స్ యాడ్ అయినాయి. ఎస్పెషల్లీ ఇన్ ద మనీకి వెళ్ళి కూడా కాల్స్ అనేది సెల్ చేశారు ఫ్రెండ్స్. దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 17,600 దగ్గర కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇక టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఏం చెప్తుందంటే స్ట్రాంగ్ బైని సజెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఇక డౌ జోన్స్ డైలీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్ ఒక రకంగా ఏంటంటే కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంటుంది, దాని తర్వాత స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. ఓవరాల్గా పైకే వెళ్తుంది కానీ అంత కంటిన్యూయేషన్తో వెళ్ళట్లేదు, స్ట్రెంగ్త్తో. ఓకే, అది. ఇక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసే ముందు ఫ్రెండ్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. మన నిఫ్టీ 17,706 దగ్గర క్లోజ్ అయింది, 17,700 దగ్గర, 17,706 దగ్గర. సో ఫ్రెండ్స్ ప్రస్తుతం వచ్చేసరికి 17,730 దగ్గర ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. దగ్గర ఒక 25 పాయింట్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం స్మాల్ గ్యాప్ అప్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ యొక్క 17,900 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఈ యొక్క స్ట్రక్చరల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే 17,780 అనేది మనకు ఒక స్మాల్ టైం ఫ్రేమ్లో ఒక రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ మార్కెట్ అనేది రిలీఫ్ అనేది తీసుకుంటే. సో ఓవరాల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ లేదా షార్ట్ టర్మ్లో ఏంటంటే ఒక స్మాల్ పుల్ బ్యాక్ అనేది తీసుకుంటుంది మార్కెట్లో. సో ఎవ్రీ రైజ్లో కూడా సెల్లర్స్ అనేవాళ్ళు అటెంప్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది బిగ్గర్ పిక్చర్లో. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు. మరిన్ని స్టాక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.